కేరళ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలు సంప్రదాయాలను కాపాడేందుకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న పాత సంప్రదాయాలనే కొనసాగించాలని బోర్డు స్పష్టం చేసింది. ముఖ్యంగా మహిళల ప్రవేశం విషయంలో పాత ఆచారాలకే కట్టుబడి ఉంటామని వెల్లడించింది. ఈ అంశంపై మార్చి 2న జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు చర్చించారు. ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటూ మార్చి 14లోగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. దేవాలయం పవిత్రత, సంప్రదాయాలను కాపాడటమే తమ బాధ్యత అని సభ్యులు తెలిపారు. ఈ విషయంలో మండలిలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవని కూడా స్పష్టం చేశారు. గతంలో 2018లో భారత సుప్రీంకోర్టు శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. కొందరు దీనిని స్వాగతించగా మరికొందరు సంప్రదాయాలకు విరుద్ధమని నిరసనలు వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల్లో ఆందోళనలు కూడా జరిగాయి. ఈ తీర్పుపై పలు పునః సమీక్ష పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ప్రస్తుతం ఆ పిటిషన్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తన వైఖరిని స్పష్టంగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఇప్పుడు సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా బోర్డు ప్రకటించింది. బోర్డు సభ్యులు మాట్లాడుతూ దేవాలయ సంప్రదాయాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయని, వాటిని కాపాడడం తమ ప్రధాన బాధ్యత అని అన్నారు. మహిళల ప్రవేశంపై ఉన్న పాత ఆచారాలనే కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసే అఫిడవిట్లో తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తామని తెలిపారు. మొత్తంగా చూస్తే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం మరోసారి శబరిమల అంశాన్ని చర్చలోకి తీసుకొచ్చింది.